నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జిల్లా మాల మహానాడు అధ్యక్షులు ఊటుకూరు ధర్మదేవ్ ప్రజా విజ్ఞప్తిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శుక్రవారం డీఎల్పీఓ పుట్టా రమణయ్యను పంపి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు ఊటుకూరు ధర్మదేవ్ మాట్లాడుతూ, విచారణ నిమిత్తం వచ్చిన అధికారికి అన్ని ఆధారాలతో లిఖితపూర్వకంగా అందజేసినట్లు తెలిపారు. ఈ విచారణలో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మరియు లోకాయుక్తకు ఫిర్యాదు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తానన్నారు. నమస్కారం, నా పేరు ఊటుకూరు ధర్మదేవ్. నేను జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే నేను జూన్ నెల 23వ తారీఖున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఒక 3 కంప్లైంట్లు కోడూరు పంచాయతీకి సంబంధించి పంచాయతీలో ఉన్నటువంటి నిధులు దుర్వినియోగం పాలవుతున్నాయని చెప్పేసి కంప్లైంట్లు రేజ్ చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ వారు ఎంపీడీఓ గారిని విచారణకు కోరుతూ 90 రోజుల సమయాన్ని కేటాయించడం జరిగింది. 89 రోజులు కాలక్షేపం చేసి 90వ రోజు రాత్రి 7:45 కోడూరు పంచాయతీ సెక్రటరీ గారు, ఎంపీడీఓగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ఇద్దరు కలిసి ఒక ఫోటో అప్లోడ్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. నన్ను విచారించకుండానే క్లోజ్ చేయడం జరిగింది. అయితే దాన్ని మళ్ళీ నేను రీఓపెన్ చేసుకున్నాను. రీఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వారు 30 రోజుల సమయాన్ని కేటాయించారు. అలాగే ఇప్పుడు అది జిల్లా స్థాయి ఆఫీస్కి విచారణకు వెళ్తానని చెప్పేసి డిఎల్పిఓ గారు నిన్న వస్తున్నారని చెప్పేసి ఈరోజు ఇక్కడికి అటెండ్ కావమని పంచాయతీ సెక్రటరీ అయినటువంటి వారు మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి సుస్పష్టంగా అన్నీ కూడా పంచాయతీ ఆఫీసర్కి మొత్తానికి చూపించడం జరిగింది. అయినప్పటికీ నాకు ఇచ్చినటువంటి 3 పీజీఆర్ఎస్ కంప్లైంట్లో కేవలం ఒక్కదాని మీద మాత్రమే విచారణ జరిగింది. ఈరోజు జరిగిన తర్వాత దాంట్లో కూడా ఏ ఒక్కదానికి కానీ పంచాయతీ తీర్మానం కానీ ఎంబుక్కుల్లో రాయడం కానీ అలాగే వెండర్స్ని పిలిచి వాళ్ళకి పనులు అప్పగించడం కానీ ఇవన్నీ ఎస్టిమేషన్లు కూడా లేకుండా బిల్లులు చేస్తున్నారు పంచాయతీలో. ఇవన్నీ కలిపి మనకు రిమార్కులు రాసి వచ్చినటువంటి డిఎల్పిఓ గారు కూడా రిపోర్ట్ రూపంలో తెలియజేశారు మనకు. అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే మిగిలిన వాటి గురించి విచారణ కావాలంటే ఇది చాలా పెద్ద పంచాయతీ, దీన్ని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత విచారిస్తాము. పీజీఆర్ఎస్ కంప్లైంట్ డేటు రేపటికి ఎండ్ అవుతుంది. దీని మీద కలిపి దాన్ని మీరు ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ విచారిస్తామని చెప్పేసి డిఎల్పిఓ గారు తెలియజేశారు. అయినప్పటికి కూడా పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఒక్కసారి చేస్తేనే 90 రోజుల సమయం గవర్నమెంట్ ఇస్తేనే నాకు న్యాయం జరగలేదు. అయితే ఈ 30 రోజులకు కూడా ఇప్పటికీ 1-2 సిట్టింగ్లు అయితే వేసి ఉండొచ్చు, కూర్చో ఉండొచ్చు దీని గురించి. అయినప్పటికి కూడా రాకుండా రేపటికి డేట్ క్లోజ్ అవుతుంటే ఈ రోజు వచ్చి ఇప్పటికిప్పటికి మేము ఒక్కదాని మీద విచారణ జరుపుతామని చెప్పడం నిజంగా ఇది ఒక దళితుడు అనే నేను దళితుడిని కాబట్టి నేను పెట్టిన పీజీఆర్ఎస్ కంప్లైంట్లు రాకుండా వాళ్ళు చేయాలన్న ఒక ఉద్దేశంతో చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ పంచాయతీలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలన్నీ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. వాటిలన్నింటినీ బేస్ చేసుకొని పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే వీటన్నిటినీ కలిపి లోకాయుక్తలో వారికి మేము వేసి రాష్ట్రానికి అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిట్ ఫైల్ చేపించి వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేదాకా ఖచ్చితంగా దీనికోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.